రాకెట్ స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించారు స్టార్షిప్. కంట్రోల్ తప్పిన నిమిషాల వ్యవధిలోని భారీ శబ్దంతో పేలిపోయింది రాకెట్. ఇంజిన్ ఆగిపోవడంతోనే ఈ రాకెట్ పేలిపోయినట్టుగా తెలుస్తోంది. దక్షిణ ఫ్లోరిడా బహమస్ దీవుల్లో రాకెట్ శకలాలను గుర్తించారు. 2 నెలల క్రితం కూడా రాకెట్ విఫలమైంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరోసారి పేలింది ఎలాన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే కనుక ఏ స్థాయిలో అవి నిప్పులు చిమ్ముతూ ఇటు భూమి మీదకి వస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఒక్కసారిగా విజువల్స్ చూస్తున్న వాళ్ళు భయాందోళనకు లోనయ్యారు. భారీ శబ్దాలతో అది నింగి నుంచి నేలకు వస్తున్న సందర్భంలో అందరూ కూడా పూర్తిగా భయాందోళనకు లోనే పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. Once again, we're going to ignite first these. ఒకసారి మీరు చూడొచ్చు బహమాస్, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతోంది. ఆ స్టార్ షిప్కి సంబంధించి శకలాలు ఇటు దక్షిణ ఫ్లోరిడా అలాగే బహమాస్ దీవుల్లో రాకెట్ శకలాలను గుర్తించడం జరిగింది. ఒకసారిగా అందరూ కూడా అక్కడ భయాందోళనకు లోనయ్యారు. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్ షిప్ ఈరోజు మరొకసారి ఫెయిల్ అయ్యింది. రోదశలోకి వెళ్ళాక అక్కడే పేలిపోయింది. డమ్మీ స్టార్లింక్ శాటిలైట్స్తో భూకక్షలోని ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా బహమాస్ దీవుల్లోని అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తే తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాతో పాటు బహమాస్ దీవుల్లోని అవి పడ్డ పరిస్థితి. జనాలు ఉన్న స్థలాల్లోనే శకలాలు పడినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఫెయిల్యూర్ మీద దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా స్పేస్ ఎక్స్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిన పరిస్థితి. దీంతోపాటు అక్కడ ఏ కారణాలు అవాంతరం ఏర్పడింది, ఏ కారణాల రీత్యా అది కుప్పకూలిపోయింది, ఏ కారణాల రీత్యా అంత భారీ స్థాయిలో మీరు చూస్తే కనుక నింగిని వదిలి నేల మీద నిప్పులు చిమ్ముకుంటూ నేరును తాకింది. సాధారణంగా ఇటు సైడ్ రాకెట్ చూస్తే కనుక అంటే ప్రయోగించిన తర్వాత మళ్ళీ యథాస్థితికి చేరుకున్న సిచ్యువేషన్. అంటే ఒక్కసారి రాకెట్ ప్రయోగించిన తర్వాత అది పూర్తిగా విడిపోతూ ఉంటుంది, నింగిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తిరిగి యథాస్థితిలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఇక్కడ స్పేస్ ఎక్స్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు స్టార్ షిప్ కొన్ని భాగాలు అక్కడ ఫెయిల్ అవ్వడం, అది విడిపోయిన తర్వాత భారీ శబ్దాలతో నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఇన్ఫ్యాక్ట్ నింగి నుంచి నేలకు దూసుకురావడం, అది కూడా జనావాసాలు ఉన్న చోట అవి నేలను తాకడం. ఒకసారిగా అందరూ భయాందోళనకు లోనయ్యారు. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్కు చెందిన రాకెట్లు ఇంతకు ముందు కూడా పేలాయి. నెలన్నర క్రితం జనవరిలో కూడా ఒక అతిపెద్ద రాకెట్ ఫెయిల్ అయింది. అప్పుడు కూడా ఇలానే పేలిన పరిస్థితి. జనవరిలో స్పేస్ ఎక్స్కు తాజాగా గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఇది ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్షిప్ ఫెయిల్ అయింది. టెక్సాస్లోని బొకాచికా వేదిక నుంచి స్టార్షిప్ రాకెట్ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. అయితే ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించగానే పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. అప్పుడు సాంకేతిక లోపాల కారణంగానే ఇది పేలిందంటూ కూడా తెలుస్తోంది. అలా పేలిన రాకెట్ ఆ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. అప్పుడు గతసారి రాకెట్ పేలినప్పుడు తమ ప్రయోగం పూర్తిగా ఫెయిల్ అయిందని స్పేస్ ఎక్స్ సైంటిస్టులు చెప్పుకురావడం, ఆ తర్వాత తాజాగా స్టార్షిప్ కూడా అతిపెద్ద ప్రయోగం చెప్పుకోవాలి. దీని గురించి ఎలాన్ మస్క్ కావచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తారో వేచి చూడాలి. ఎందుకంటే స్టార్ షిప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు అందరి చూపు కూడా అటువైపు ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఫెయిల్యూర్స్కి సంబంధించి అనలైజ్ కావచ్చు చేసుకొని దాన్ని 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే ప్రయోగం జరుగుతుందంటూ కూడా. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం డోజ్కి కూడా నేతృత్వం వహిస్తున్నాడు ఎలాన్ మస్క్.
సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది అనే కోణంలో కూడా ఇప్పుడు అందరూ చర్చించుకోవడం జరుగుతోంది. ఎందుకు ఫెయిల్యూర్ జరిగింది? ఒకవేళ ఫెయిల్యూర్ జరిగిన తర్వాత సాధారణంగా చూస్తూ ఉంటాం, రాకెట్ ప్రయోగించిన తర్వాత అది ఫెయిల్ అయినా తిరిగి సముద్రంలో కావచ్చు, లేకపోతే నీటి జాడలు ఉన్న ప్రాంతంలో అది తిరిగి కుప్పకూరిన అక్కడ పడేలా చేస్తారు. జనావాసాలకు సంబంధించి దూరంగా వీటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు జరిగినా అవి నీళ్ళల్లో పడేలా సముద్ర జలాల్లో కావచ్చు, లేకపోతే అటువంటి ప్రదేశాల్లో ఇవి కుప్పకూలిపోయేలా వాటిని డిజైన్ చేయడం కావచ్చు, లేకపోతే ఏర్పాట్లు చేయడం జరుగుతుంటుంది. అలాంటిది స్టార్షిప్ ఎందుకు ఇంతటి ఫెయిల్యూర్కి గురైంది? దాంతోపాటు గతంలో కూడా ఎలాన్ మస్క్కు సంబంధించిన ప్రాసెస్ కొన్ని ఫెయిల్యూర్ అయిన అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వరుస ఫెయిల్యూర్స్కి కారణం ఏంటి, ఏం జరుగుతుందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. నిప్పులు చిమ్ముకుంటూ ఇటు జనావాసాల మధ్య పడిపోయింది ఆ రాకెట్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆకాశంలో నిప్పుల వర్షంలా కనిపించింది కొంత సందర్భం వరకు కూడా అంటే అర్థం చేసుకోవచ్చు స్టార్షిప్కి సంబంధించి. ఎందుకంటే జనవరిలోని 120కి పైగా భూవాతావరణంలోకి వచ్చిన సందర్భం, ఆ తర్వాత శాటిలైట్కి సంబంధించి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క సందర్భం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ శాటిలైట్లు క్రాష్ అవుతున్నాయి, భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత మండిపోతున్నాయి. ఏకంగా జనవరిలో మాట్లాడుకుంటే 120కి పైగా స్టార్లింక్స్ క్రాష్ అయిన పరిస్థితి. ఆ తర్వాత అంతరిక్షంలో వస్తువులను అధ్యయనం చేసి ఖగోళ శాస్త్రవేత్తలు దీని మీద రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ శాటిలైట్స్ క్రాష్ అవ్వడం ఒక్కసారిగా షాక్కి గురైంది. దాంతోపాటు జనావాసాల మధ్య నిప్పులు చిమ్ముతూ పడిపోవడం అందరినీ ఒక్కసారిగా భయాందోళన వాతావరణంలోకి నెట్టేస్తుంది. భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత మండిపోతున్నాయి. జనవరిలో 120కి పైగా స్టార్లింక్స్ క్రాష్ అయిన సిచ్యువేషన్. దీంతోపాటు అంతరిక్షంలోని వస్తువుల మీద అధ్యయనం చేసే ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని వెల్లడించిన పరిస్థితి. రోజు 4 నుంచి 5 స్పేస్ ఎక్స్ శాటిలైట్లు భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతున్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఎందుకు క్రాష్ అవుతున్నాయి అనే ఒక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. దీని మీదే ఎంక్వైరీ జరుగుతోంది, విచారణ చేపడుతున్నారు. మరి ముఖ్యంగా ఒక కంపెనీ అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ కంపెనీ ప్రవేశపెట్టిన మొత్తం 4700 Zen-1 శాటిలైట్లలో సుమారు అంటే 4700 Zen-1 శాటిలైట్లలో దాదాపుగా 500 వరకు శాటిలైట్లు తమ లైఫ్ స్పాన్ అంటే సపోజ్ ఒక 5 ఏళ్ళు లేక 10 ఏళ్ళు అనుకుందాం, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం చాలా దగ్గరకు వచ్చేసాయి. వీటి స్థానంలో కొత్త మోడల్ శాటిలైట్లను అక్కడ ఇంట్రడ్యూస్ చేయాల్సిన సిచ్యువేషన్, మ్యాండేట్ అంటూ ఉంటాం కదా, అంటే అనివార్యమైన పరిస్థితి అక్కడ ఏర్పడుతోంది. శాటిలైట్ల క్రాష్ వల్ల వాతావరణానికి కలిగే నష్టం గురించి కూడా శాస్త్రవేత్తలు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భూ వాతావరణానికి నిప్పులు చిమ్ముకుంటూ వచ్చినప్పుడు ఓజోన్కి సంబంధించి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఆ శకలాలు కూడా పేరుకుపోతున్న పరిస్థితి. అంతవరకే కాదు, భూ వాతావరణాన్ని ఇబ్బంది పెట్టడమే కాదు, జనావాసాల మధ్య పడితే ఈరోజు జనావాసాల మధ్య కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు, ఒకరికి అడుగుంటే కనుక భారీ నష్టం జరుగుండేది. అటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు కరెక్షన్ ఏంటి, ఎలా చేయబోతున్నారు? ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు విఫలమైతే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారంటూ కూడా ఒక చర్చ అయితే మాత్రం జరుగుతుంటోంది. ఇక శాటిలైట్ క్రాష్ వల్ల వాతావరణానికి కలిగే నష్టానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓజోన్ పొరకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా శాస్త్రవేత్తలు ఇక్కడ భయాందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే కనుక భూతాపం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భూతాపానికి మనందరం లోనవుతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఎలాన్ మస్క్ ప్రయోగాలు విఫలమైతే అవి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఓజోన్ పొరకు సంబంధించి డ్యామేజ్ కనుక పెరిగితే ఆ ప్రభావం